శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో ఆ ద్రుపద పురోహితుడుని ద్రుపద మహారాజు, నువ్వు దూతగా వెళ్ళాలయ్యా, వెళితే కనుక ఇది ప్రధానమైనటువంటి ప్రయోజనం అవుతుంది. నువ్వు ధర్మపరాయణుడు కాబట్టి ధర్మానుకూలంగా మాట్లాడగలవు. అందువల్ల నువ్వు అక్కడికి వెళ్ళి కూడా ధర్మానుకూలంగానే ప్రవర్తించు. పెద్దలైనటువంటి పెద్దవాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధులు, పెద్దవాళ్ళు, జ్ఞానవంతులే. అందువలన వాళ్ళకి పాండవుల యొక్క క్లేశాల గురించి వివరించి చెప్పు. అలాగే వాళ్ళ పూర్వీకుల యొక్క కులధర్మాలన్నీ కూడా గుర్తు చెయ్యి. తద్వారా వాళ్ళ మనస్సులు మారేటువంటి అవకాశం ఉంది. దాంతో వాళ్ళు దుర్యోధనుడితో విభేదిస్తారు. ఈ సంధి పొసగకపోవచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ పెద్దలైనటువంటి వాళ్ళకి పాండవుల మీద సానుభూతి కలుగుతుంది. ఏదైనప్పటికీ రాజ్యం ఇచ్చేటువంటి ఉద్దేశము లేనటువంటి దుర్యోధనుడి యొక్క మాటలు వాళ్ళకి రుచించవు. అందువలన వాళ్ళకి భేదం వచ్చేటువంటి అవకాశం అన్నది అదేనా మనకు అనుకూలమే అవుతుంది. అందువలన నువ్వు తప్పనిసరిగా పాండవుల హితం కోసమని నువ్వు అక్కడికి దూతగా వెళ్ళవలసిందని ద్రుపద మహారాజు తన పురోహితుడికి చెబితే, విద్వాంసుడైనటువంటి నీతి శాస్త్రవేత్త అయినటువంటి ఆ పురోహితుడు తన శిష్యులతో కలిసి పాండవుల హితం కోసం కౌరవుల వద్దకు వెళ్ళాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. పురోహితం తే ప్రస్థాప్య నగరం నాగసాహ్వయం భూతాన్ ప్రస్థాపయామాసు పార్థివేభ్య తతస్తతః. ఓ జనమేజయ మహారాజా, ద్రుపద పురోహితుడిని హస్తినాపురానికి పంపిన తర్వాత పాండవులందరూ కూడా తమ రాజుల వద్దకు, అంటే తమకు ఇష్టలైనటువంటి వాళ్ళు, తమంటే ఇష్టమైనటువంటి వాళ్ళ రాజులందరికీ కూడా సహాయం కోసం దూతలను పంపించారు. ప్రస్థాప్య దూతానన్యత్ర ద్వారకం పురుషర్షభ స్వయం జగామ కౌరవ్యం కుంతీపుత్రో ధనంజయ. సరే, అందరి దగ్గరికి దూతలు పంపించారు. పంపించిన తర్వాత పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు, మహాబలపరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు ద్వారకకు శ్రీకృష్ణుడి దగ్గరికి తానే స్వయంగా వెళితే బాగుంటుంది, దూతను పంపించడం ఏమిటని తానే స్వయంగా వెళ్ళాడు. గతే ద్వారవతీం కృష్ణే బలదేవే చ మాధవే సహ వృష్ణ్యంధకై సర్వై భోజైశ్చ శతసస్తదా సర్వమాగమయామాస పాండవానాం విచేష్టితం ధృతరాష్ట్రాత్మజో రాజా గూఢై ప్రాణహితైశ్చరై. ఆ కృష్ణుడు, బలరాముడు, ఇంకా అక్కడ ఉండే వృష్ణి, అంధక, భోజ వంశాల వాళ్ళందరూ కూడా ద్వారకకు వెళ్ళాక పాండవుల కదలికలన్నింటినీ కూడా దుర్యోధనుడు తన నమ్మకమైనటువంటి గూఢచారుల ద్వారా తెలుసుకుంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు, యుద్ధానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, లేకపోతే ఏమి చేద్దామనుకుంటున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి నమ్మకమైనటువంటి కొంతమంది గూఢచారుల్ని నియమించాడు. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా దుర్యోధనుడికి వివరిస్తున్నారు. అప్పుడు సశ్రుత్వా మాధవం యాంతం శతశ్వైరనిలోపమై బలేన నాతిమహతా ద్వారకామభ్యయాత్పురీ. ఆ శ్రీకృష్ణుడు విరాట నగరం నుంచి
ద్వారకకి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు దుర్యోధనుడు. తెలుసుకున్న వెంటనే వాయువేగం కలిగినటువంటి గుర్రాలు పూంచినటువంటి రథాన్ని సిద్ధం చేసుకుని కొంతమంది సైన్యాన్ని కూడా తీసుకుని ద్వారకాపురానికి తానే బయలుదేరాడు శ్రీకృష్ణుడి సహాయాన్ని అర్థించడానికి. తమేవ దివసం చాపి కౌంతేయ పాండునందన ఆనర్తనగరీం రమ్యాం జగామాసు ధనంజయ. ఆ దుర్యోధనుడు బయలుదేరినాడు, అర్జునుడు కూడా ద్వారకకి బయలుదేరాడు. ఇద్దరు ఒకేసారి ఆ ద్వారకకి బయలుదేరారు. తౌ యాత్వా పురుషవ్యాఘ్రౌ ద్వారకాం కురునందనౌ సుప్తం దదృశతు కృష్ణం శయానం చాభిజగ్మతు. ఆ ద్వారకు వచ్చాడు దుర్యోధనుడు, అలాగే అర్జునుడు కూడా వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ హాయిగా నిద్రిస్తున్నాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ ఇద్దరు కూడా ద్వారకకి చేరుకున్నారట. తతశయానే గోవిందే ప్రవివేశ సుయోధన ఉచ్చీర్షతశ్చ కృష్ణస్య నిశసాదవరాసనే. ఆ శ్రీకృష్ణుడు హాయిగా నిద్రిస్తున్నాడు. ఆ నిద్రిస్తూ ఉండగా ప్రవేశించినటువంటి సుయోధనుడు సరే ఆయన నిద్రలేచే వరకు వేచి ఉండాలి కదా అని ఇటు అటు చూసి ఆ శ్రీకృష్ణుడి యొక్క తల వైపు ఒక ఉన్నతమైనటువంటి ఆసనం ఉంటే ఆ ఆసనం మీద ఆసీనుడయ్యాడు. తత కిరీటీ తస్యాను ప్రవివేశ మహామనాః పశ్చాచ్చైవ స కృష్ణస్య ప్రహ్వో అతిష్ఠత్కృతాంజలి. ఆ తర్వాత అర్జునుడు ప్రవేశించాడు వెంటనే ఆ శ్రీకృష్ణుడి యొక్క సేనాగారంలోకి. వినయంగా చేతులు కట్టుకుని ఆయన అర్జునుడు ఆ శ్రీకృష్ణుడు పాదాల దగ్గర కూర్చున్నాడు, నిలబడ్డాడు. ప్రతిబుద్ధ స వార్ష్ణేయో దదర్సాగ్రే కిరీటినం సతయో స్వాగతం కృత్వా యథావత్ ప్రతిపూజ్యతౌ తదాగమనజం హేతుం పప్రచ్ఛ మధుసూదన తతో దుర్యోధన కృష్ణం ఉవాచ ప్రహసన్నివా. సరే నిద్రలోంచి మేల్కొన్నాడు ఆ శ్రీకృష్ణుడు. మేల్కొన్న వెంటనే తన కాళ్ళ దగ్గర నిలబడ్డటువంటి అర్జునుడిని మొట్టమొదట చూశాడు. ఆ తర్వాత తన తల దగ్గర ఉన్నటువంటి దుర్యోధనుడిని కూడా చూశాడు. ఇద్దరిని చూశాడు. ఈ అర్జునుడు దుర్యోధనుడు కూడా ఇలా వచ్చారేమిటనుకుని వెంటనే యథావిధిగా వాళ్ళిద్దరికీ కూడా అతిథి మర్యాదలన్నీ చాలా చక్కగా చేశాడు. చేసిన తర్వాత ఏమిటయ్యా ఇంత హఠాత్తుగా వచ్చేసారని వాళ్ళ రాకకు కారణాన్ని కూడా అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ శ్రీకృష్ణుడితోటి ఈ విధంగా అంటున్నాడు. అదే రంగస్థలంలో బావా ఎప్పుడు బొచ్చితివి అంటూ బ్రహ్మాండమైనటువంటి ఒక సమాజంలో జనులందరికీ కూడా పరిచితమైనటువంటి ఒక పద్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. అది అందువల్ల చూశాడు తిరుపతి వెంకట కవులది అది. వెంటనే ఎప్పుడైతే ఇలాగా ఇద్దరిని చూశాడు, వాళ్ళకి అతిథి మర్యాదలన్నీ చేశాడు. చేసిన తర్వాత అప్పుడు ఆ దుర్యోధనుడు ఏమిటయ్యా ఇలా వచ్చారంటే దుర్యోధనుడు నవ్వుతూ చెబుతున్నాడు, విగ్రహేస్మిన్ భవాన్ సాహ్యం మమ దాతుమిహార్హతి సమం హి భవతః సఖ్యం మమ చైవార్జునేపి చ తథా సంబంధకం తుల్యం అస్మాకం త్వయి మాధవ అహం చాభిగతం పూర్వం త్వామద్య మధుసూదన పూర్వం చాభిగతం సంతః భజంతే పూర్వసారిణః త్వంచ శ్రేష్టతమో లోకే సతామద్య జనార్దన సతతం సమ్మతశ్చైవ సద్వృత్తమనుపాలయ. చాలా చక్కగా చెప్పాడు. ఓ మాధవ, ఇప్పుడు జరగబోయేటువంటి యుద్ధంలో నువ్వు నాకు సహాయం చెయ్యాలయ్యా. అయితే నీకు నేను అర్జునుడు ఇద్దరము సమానమే, ఎందుకంటే ఇద్దరికీ ఒకే రకమైన బంధుత్వమే నీకు మాకును. అందువలన నేనెంతో అర్జునుడు ఎంతో నేను కూడా అంతే కదా. నీకు సమానమైనటువంటి బంధుత్వం కలిగినటువంటి వాళ్ళం, సమానమైనటువంటి సన్నిహితులం మనం. అలా బంధుత్వము అంతా సమానమే. అయితే నీ దగ్గరికి ముందు నేను వచ్చాను, ఆ తర్వాత అర్జునుడు వచ్చాడు.
అందువలన సాధారణంగా ముందర వచ్చినటువంటి వాడికి అడిగింది చేయడం అనేటువంటిది సజ్జనుల యొక్క ధర్మం. అందువలన సజ్జనులు ఎప్పుడు కూడా ముందు వచ్చినటువంటి వాడికి సహాయపడతారు. నీకు నేను ఈ విషయాలు చెప్పక్కర్లేదు జనార్దన, నువ్వు సర్వోన్నతులు, అన్నీ తెలిసినటువంటి వాడవు నువ్వు. అందువల్ల ఎప్పుడు నువ్వు సత్సంప్రదాయాన్ని పాటిస్తావు, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అందువల్ల ఇప్పుడు కూడా నువ్వు సత్పురుషుల మార్గాన్ని అనుసరించి నాకు సహాయం చేయవలసింది అని అన్నాడు. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నాడు, భవాన్ అభిగత పూర్వం అత్ర మే నాస్తి సంశయ దృష్టస్తు ప్రథమం రాజన్ మయా పార్థో ధనంజయ. బాగుందయ్యా, నువ్వు చెప్పింది చాలా సత్యమే, అందులో ఏ విధమైనటువంటి అసత్యము లేదు. నువ్వు ముందరే వచ్చావు, అందులో ఏ విధమైన సంశయము లేదు. అయితే నేను నిద్రిస్తున్న సమయంలో వచ్చావు, నేను లేవగానే ముందర అర్జునుడిని చూశాను. అందువలన తవ పూర్వాభిగమనాత్ పూర్వం చాప్యస్య దర్శనాత్ సాహాయ్యముభయోరేవ కరిష్యామి సుయోధన. ముందుగా వచ్చేది వీవు, నేను ముందుగా చూశాను అర్జునుడిని. అందువలన ఏంటంటే ఇప్పుడు నేను ఇద్దరికీ సమానంగా సహాయం చేయవలసిన వాడిని, అంతేకాని ఒకళ్ళకే సహాయం చేయడం అనేటువంటిది కూడా ధర్మం కాదు. అందువల్ల ఇద్దరికీ నేను సహాయం చేస్తాను. ప్రవారణంతు బాలానాం పూర్వం కార్యమితి శృతి తస్మాత్ ప్రవారణం పూర్వం అర్హ పార్థో ధనంజయ. అయితే ఇప్పుడు ముందర ఎవరు అడుగుతారు, ముందర ఎవరికి సహాయం చేయాలి అనేటువంటి విషయంలో కూడా ఒక మంచి సంప్రదాయం సజ్జనుల చేత పూర్వమే స్థిరీకరింపబడింది. ఎందుకంటే చిన్నవాడికి ముందర అవకాశం ఇవ్వాలి, అది ధర్మం. అందువలన శృతి ధర్మం, అది మనకు శృతి చెప్పినటువంటి ధర్మమే అది, చిన్నవాళ్ళకి అవకాశం ఇవ్వాలని. అందువలన మొదట కోరుకోవడానికి నీకంటే చిన్నవాడే కాబట్టి అర్జునుడే అర్హుడు. మత్సంహనన తుల్యానాం గోపానామర్బుదం మహత్ నారాయణ ఇతి ఖ్యాతాః సర్వే సంగ్రామయోధినః. నాతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి మహాయోధులు, నారాయణులుగా పిలువబడేటువంటి గోపాలకులు లక్షల మంది సైన్యం ఉన్నారు. అర్బుదం అన్నాడు ఇక్కడ. అర్బుదం అంటే 10 లక్షలండి అసలు సంస్కృతంలో. అందువలన సహస్రాణం సహస్రం అని, అలాగా రకరకాలైనటువంటి మాటలు ఉన్నాయి. 10 లక్షలని, 1,00,000 మంది అని, ఈ రకరకాలైనటువంటి భేదాలు, పాఠాంతరాలు కూడా ఉన్నాయి. అందువలన ఏమైనప్పటికీ కూడా కొంతమంది నాతో సమానమైనటువంటి బలవంతులైనటువంటి అనేక మంది గోపాలకులు సైన్యం ఉన్నారు. తేవాయుధి దురాధర్షాః భవంత్వేకస్య సైనికాః అయుధ్యమానః సంగ్రామే న్యస్తశస్త్రో అహమేకతః. అయితే ఇద్దరికి ఎవరు ఏం కోరుకోవాలి అనేటువంటిది మీ ఇష్టం. నేను విభాగం చేస్తున్నాను నా సేనని. మీరిద్దరూ కూడా ఇప్పుడు యుద్ధంలో సహాయం చేయడం కోసం నన్ను కోరడానికి వచ్చారు కాబట్టి ముందుగా చిన్నవాడికి అవకాశం ఇవ్వాలని శృతి చెబుతోంది కాబట్టి అర్జునుడికి అవకాశం ఇస్తున్నాను. అయితే ఏమిటి విభాగము అంటే కనుక, నా సైన్యం ఎవరైతే ఉన్నారో యుద్ధంలో తిరుగులేనిటువంటి ఆ నారాయణుడు అని చెప్పబడేటువంటి గోపాలక సైన్యం ఏదైతే ఉందో లక్షలాది మంది, వాళ్ళందరూ ఒకవైపు వాళ్ళు యుద్ధం చేస్తారు చాలా చక్కగా. అయితే నేను ఒక్కడిని ఒకవైపు. నేనేంటి యుద్ధం చెయ్యను, నేను యుద్ధం చెయ్యను. అంతేకాదు న్యస్తశస్త్ర, ఆయుధం కూడా ముట్టను. నేను ఏ ఆయుధము ధరించను, నేనే యుద్ధము చెయ్యను. నేను మటుకు ఏదైనా సూచనలు ఇస్తూ ఉంటాను, లేకపోతే ఏదైనా ఇంకో పని చేయమంటే చేసి పెడుతూ ఉంటాను, సలహాలు ఇస్తాను. అలా నేను ఒక్కడిని ఒకవైపు యుద్ధం చేయగలిగిన మహావీరులైనటువంటి లక్షలాది మంది నా సైన్యం ఏదైతే ఉందో అదంతా ఒకవైపు అని విభాగం చేశాడు ఆయన. చేసి తేవాయుధి
దురాదర్శాః భవంత్వేకస్య సైనికాః యుధ్యమాన సంగ్రామే న్యస్తశస్త్రో అహమేకతః. నేను వైపు ఉంటాను, వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు. ఆభ్యామన్యతరం పార్థ యతి తే హృజ్యతరం మతం తద్రుణీతాం భవానగ్రే ప్రవార్యస్త్వం హి ధర్మతః. వెంటనే అర్జునుడికి చెప్పాడు, ఇదయ్యా విభాగము. అందువల్ల నువ్వు ఈ రెండింట్లో నీకు ఏది ఇష్టమైతే అది కోరుకోవయ్యా అర్జున. ధర్మ ప్రకారంగా నువ్వే ముందర కోరుకోవాలి. అందువలన నీకు ఆ లక్షలాది సైన్యం కావాలా, నేను కావాలా అనేటువంటిది కోరుకో. నేనైతే యుద్ధం చేయను, ఆయుధం కూడా ముట్టను. ఆయుధాలు వదిలిపెట్టబడినటువంటి వాడే కేవలము వాచా సహాయం చేస్తాను తప్ప ఇంకా యుద్ధం చేయడానికి నాకు ఇష్టం లేదు, నేనేమీ యుద్ధం చేయను. ఏవముక్తస్తు కృష్ణేన కుంతీపుత్రో ధనంజయః అయుధ్యమానం సంగ్రామే వరయామాస కేశవం నారాయణమమిత్రఘ్నం కామాజ్జాతమజం ఋషు సర్వక్షత్రస్య పురతః దేవదానవయోరపి. ఆ కృష్ణుడు అలా అనేటప్పటికీ యుద్ధంలో ఆయుధం ధరించనన్నప్పటికీ కూడా శ్రీమన్నారాయణుడు దుష్ట సంహారుడు, దేవతలను రాక్షసులను క్షత్రియ జాతిని మించినటువంటి మానవ జన్మ పొందినటువంటి వాడు పరమాత్మ స్వరూపమైన పరమాత్ముడే. అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మనే అర్జునుడు కోరుకున్నాడు. నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలేదయ్యా, నువ్వు పక్కనుంటే చాలన్నాడు. అంటే ఇక్కడ ఏమి చెబుతుందంటే, ఇక్కడ రహస్యం ఏంటంటే, ఆ భగవంతుణ్ణి కోరుకుంటే భగవంతుడితో పాటు మనకు కావలసినటువంటి అన్నీ కూడా వాటంతట అవే వస్తాయి. అది కాకుండా మనం ఏదైనా ఒక కోరికే కోరుకుంటే కేవలము ఆ కోరిక మాత్రమే మనకు తీరుతుంది. అందువలన తెలివైనటువంటి వాడు, శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని ఎరిగినటువంటి వాడు, ఆ శ్రీకృష్ణుడు భగవత్ సదృశుడు అని భగవంతుడే అని నమ్మినటువంటి వాడు కాబట్టి అర్జునుడు, నువ్వు ఆయుధం ముట్టకపోయినా పర్వాలేదయా, నువ్వు ఒక్కడమైనా పర్వాలేదయా, నువ్వు ఉంటే చాలు నాకు అని అన్నాడు. అందువలన ఆయన్నే కోరుకున్నాడు. దుర్యోధనస్తు తత్సైన్యం సర్వమావరయత్తదా సహస్రాణం సహస్రంతు యోధానాం ప్రాప్య భారత కృష్ణం చాపహృతం జ్ఞాత్వా సంప్రాప్య పరమాం ముదం దుర్యోధనస్తు తత్సైన్యం సర్వమాదాయ పార్థివః తతో అభ్యయాద్ భీమబలః రౌహిణేయం మహాబల సర్వం చాగమనే హేతుం సతస్మై సన్యవేదయత్ ప్రత్యువాచ తతస్సౌరిః ధార్తరాష్ట్రమిదం వచః. వెంటనే ఆ దుర్యోధనుడు, ఇంక నేను అడిగేదే ఉందయ్యా, నువ్వే 2 విభాగాలు చేసావు, ఒకటేదో కోరేసుకున్నాడు కదా, ఆ మిగిలింది నాకు, అందువలన నేను ఇంక వేరే కోరేదేం లేదు అని పైకి మాట్లాడుతున్న మనసులో చాలా ఆనందించాడు దుర్యోధనుడు. ఎందుకంటే ఆయుధం పట్టకుండా యుద్ధం చేయకుండా ఉన్నటువంటి కృష్ణుడు మనకెందుకు, లక్షలాది మంది సైనికులు ఉన్నారు, చక్కగా మంచి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు, యుద్ధం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళుంటే మనకు చాలు కదా అని అనుకున్నాడు ఆయన. అందువలన అదే చాలా ఆనందంగా మనస్సులో భావన చేసుకుని పైకి మటుకు గంభీరంగా, ఇంక నేను చేసేదే ఉందయ్యా, విభాగం చేసావు, ఒకటి ఆయన కోరుకున్నాడు, ఇంక రెండోదే కదా నాకు, అందువలన ఆ సైన్యాన్ని నేను తీసుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఆ సైన్యాన్ని తీసుకున్నాడు. ఆ కృష్ణుణ్ణి పాండవులు కోరుకున్నందుకు చాలా సంతోషించాడు. ఎందువల్లంటే ఏమీ కేవలము వాచా సాయం చేసేటువంటి వాడే తప్ప మనకి యుద్ధంలో పనికొచ్చేవాడు కాదు కదా, ఆయన్ని తీసుకుని అని అనుకున్నాడు. ఆ తర్వాత తన గురువైనటువంటి మహావీరుడైనటువంటి బలరాముని దగ్గరికి వెళ్ళి తన యొక్క రాకకు కారణాన్ని ఆయనకి నివేదించాడు. అప్పుడు బలరాముడు ఈ విధంగా చెప్పడం మొదలెట్టాడు. విదితంతే నరవ్యాఘ్ర సర్వం భవితుమర్హతి యన్మయోక్తం విరాటస్య పురా వైవాహికే తదా. దుర్యోధన, ఇంతకుముందు నేను విరాటుడి ఇంట్లో వివాహ మహోత్సవంలో విరాటరాజుతో మాట్లాడాను. ఆ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నీకు తెలిసే ఉంటాయి ఇప్పటికి.
నిగృహ్యోక్తో హృషీకేశ త్వదర్థం కురు నందన మయా సంబంధకం తుల్యం ఇతి రాజన్ పునః పునః నచ తద్వాక్యముక్తం వై కేశవం ప్రత్యపద్యత నచాహముత్సహే కృష్ణం వినా స్థాతుమపి క్షణం. ఇరుపక్షాలతో మనకు సమానమైనటువంటి బంధుత్వం ఉన్నదని నేను కృష్ణుడితోటి నీ శ్రేయస్సు కోసం పదే పదే చెప్పి బాధ్యతను గుర్తు చేశానయ్యా. ఆ మాటను శ్రీకృష్ణుడు స్వీకరించలేదు. అతన్ని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అందువలన నేను ఒక నిశ్చయం చేసుకున్నాను. నాహం సహాయ పార్థస్య నాపి దుర్యోధనస్య వై ఇతి మే నిశ్చితా బుద్ధి వాసుదేవమవేక్ష. ఆ వాసుదేవుడి యొక్క మనసుని గమనించినటువంటి నేను నీకు కానీ అర్జునుడి కానీ ఎవరికి సహాయపడకూడదు అని నిశ్చయించుకున్నాను. తటస్థంగానే ఉండాలి తప్ప నేను ఎవరికి సహాయం చేయకూడదు అని నిశ్చయానికి వచ్చానయ్యా. నేను జాతోసి భారతే వంశే సర్వపార్థివ పూజితే గచ్చ యుధ్యస్వ ధర్మేణ క్షాత్రేణ పురుషర్షభ. రాజులందరి చేత పూజింపబడేటువంటి గొప్పదైనటువంటిది భరతవంశంలో పుట్టావు నువ్వు. వెళ్ళు, అందువల్ల క్షత్రియ ధర్మంతో యుద్ధం చెయ్యి అని ఆ దుర్యోధనుడికి బలరాముడు చెప్పాడు. ఇత్యేవముక్తస్తు తదా పరిష్వద్య హలాయుధం కృష్ణం చాపహృతం జ్ఞాత్వా యుద్ధాన్మేనే జితం జయం. వెంటనే బలరాముడు తన నిర్ణయాన్ని ఈ విధంగా చెప్పగానే దుర్యోధనుడికి చాలా ఆనందం కలిగింది. ఓహో, బలరాముడు కూడా ఇంకా టేపు వెళ్ళడు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. దాంతో దుర్యోధనుడు అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. కృష్ణుడు ఒక్కడే పాండవ పక్షానికి వెళ్ళడంతో తనకు ఇంక జయం లభించింది అని నిశ్చయం చేసుకున్నాడు దుర్యోధనుడు. ఇంకా మనకేం పర్వాలేదు, మనం ఇక్కడికి రావడం అనేటువంటిది మనకు చాలా మేలు కలిగింది. ఎందుకంటే లక్షలాది మంది సైన్యం మనకు చేరారు. బలవంతుడైనటువంటి బలరాముడు యుద్ధం చేయను అని అన్నాడు, ఎవరి పక్షాన ఉండను అన్నాడు. ఈ కృష్ణుడు కేవలం పాండవుల పక్షంలో ఉండవలసిందిగా వాళ్ళు కోరారు, వెళుతున్నాడు, కానీ ఆయన యుద్ధం చేయనన్నాడు. అందువలన మనమే ఇక్కడికి వచ్చి జయాన్ని పొందాము అని అనుకున్నాడు. అంతేకాకుండా సంగ్రామంలో కూడా మనమే జయం పొందుతామని భావన చేశాడు దుర్యోధనుడు. సోభ్యయాత్ కృతవర్మాణం ధృతరాష్ట్రసుతో నృపః కృతవర్మా దదౌ తస్యా సేనామక్షౌహిణీం దధా. ఆ తర్వాత దుర్యోధనుడు కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు. అతడు వెంటనే ధృతరాష్ట్రపుత్రుడికి ఒక అక్షౌహిణి సైన్యాన్ని ఇచ్చాడు. సతేన సర్వసైన్యేన భీమేన కురునందనః వృతః పర్యయౌ హృష్టః సుహృద సంప్రహర్షయన్. ఆ భయంకరమైనటువంటి ఆ సైన్యాన్నంతటినీ తీసుకుని అమితమైనటువంటి సంతోషం పొందినటువంటి దుర్యోధనుడు స్నేహితులందరికీ సంతోషాన్ని పంచుతూ బయలుదేరేట. తత పీతాంబరధరః జగత్స్రష్టా జనార్దనః గతే దుర్యోధనే కృష్ణః కిరీటనమధాబ్రవీత్ అయుధ్యమానః కాంబుద్ధిం ఆస్థాయాహం మృతస్త్వయా. ఆ దుర్యోధనుడు వెళ్ళిపోయాడని తెలుసుకున్న తర్వాత పీతాంబరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా అన్నట్టు, ఏమయ్యా నీకు మొట్టమొదటే నీకు కోరుకోవడానికి అవకాశం ఇచ్చానే, అనేక మంది లక్షలాది సైన్యం ఒకవైపు యుద్ధం చేయకుండా కేవలం ఉండే నేను ఒక్కడిని ఒకవైపు అని చెప్పానే, చెప్పినప్పుడు నువ్వు ఆ సైన్యాన్నంతటినీ నువ్వు కోరుకోకుండా నన్ను ఒక్కడిని ఎందుకు కోరుకున్నావా? అసలు ఎటువంటి ఆలోచనతో నన్ను కోరుకున్నావు? యుద్ధం చెయ్యనని కూడా నేను చెప్పాను కదా అని అడిగాడు అర్జునుడిని. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఆ అర్జునుడు ఏం చెప్తాడు అనేటువంటిది రేపటి భాగంలో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.